వెల్కమ్ టు TG24 టీవీ. నేను సుమలత. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం బీసీలకు 42% రిజర్వేషన్లు కల్పించినందుకు ఖమ్మం కేంద్ర గ్రంథాలయంలో మిఠాయిలు పంపిణీ చేసి పూలే ప్రాంగణంలో టపాసులు కాల్చారు. ఈ సందర్భంగా తెలంగాణ బీసీ జేఏసీ చైర్మన్ పెరుగు వెంకటరమణ యాదవ్ మాట్లాడుతూ ఇక బీసీ ఉద్యమానికి వజ్రాయుధం దొరికినట్లేనని, దీనితో మన పోరాటాన్ని ఉధృతం చేయాలని పిలుపునిచ్చారు. కేంద్ర ప్రభుత్వం ఆమోదం ముద్ర వేసి రాజ్యాంగ 9వ షెడ్యూల్లో చేర్చాలని డిమాండ్ చేశారు. బీసీలంతా ఒక తాటి మీదకు వచ్చి ఐక్యంగా ఉండాలని కోరారు. ఈ కార్యక్రమంలో చేకూరి చైతన్య, జి నరేందర్, తీగల రాము తదితరులు పాల్గొన్నారు. ధన్యవాదాలు చెప్తూ ఇప్పుడు మనకి రాష్ట్ర ప్రభుత్వం బీసీలకు 42% రిజర్వేషన్ స్థానిక సంస్థలలో, విద్యా ఉద్యోగాలలో, అసెంబ్లీ మరియు శాసనసభలో తీర్మానం చేసి కేంద్రాన్ని పంపించడం చాలా హర్షణీయం. ఎందుకంటే ఇప్పటివరకు బీసీలు ఉన్నారో లేదో తెలియని పరిస్థితులలో ఒక జనాభా లెక్క చేసి ఇంతున్నారు, ఆ లెక్క ఎంతవరకు కరెక్ట్ తర్వాత మిగతా విషయాలలో పోతే మనకు 42% కట్టుబడి ఉన్నాయని చెప్పడం ముఖ్యమంత్రి గారికి ధన్యవాదాలు చెబుతూ, అదేవిధంగా ఇదైతే ఎప్పుడైతే ఇప్పుడు రాష్ట్ర ప్రభుత్వం పంపించిందో కేంద్ర ప్రభుత్వం కూడా అదేవిధంగా 9 షెడ్యూల్లో పెట్టి దాన్ని ఇంప్లిమెంట్ చేసి రాష్ట్రపతి గారి ఆమోద ముద్ర వేసి మన రాష్ట్రానికి పంపించాలి. అది కేంద్ర ప్రభుత్వాన్ని మేము డిమాండ్ చేస్తున్నాం. ఎందుకంటే అప్పటి వరకు ప్రతి బీసీ కూడా మాకు 42% రిజర్వేషన్ ఏమైంది అని చెప్పేసి మనకి ఎవరైతే సహకరించారో వాళ్ళందరూ కూడా నడి రోడ్డు మీద ఎండగట్టాల్సిన అవసరం ఆసన్నమైంది. ఈ అవకాశం పోతే మళ్ళా మన బీసీలు మళ్ళా దశాబ్ద కాలం మళ్ళీ వెనక్కిపోయినట్టు అవుతుందని చెప్పేసి నేను భావిస్తున్నాను. ఎందుకంటే మనని పట్టించుకునే నాదుడు, ఎందుకంటే మన ఓటు మనం వేసుకోవడం మనకు చేత కాదు. ఎందుకంటే పక్కోడు వచ్చి చెప్పగానే వాడికి మన ఓటేస్తాం తప్ప, అందుకనే లేదంటే మన రాజ్యాధికారం పోవాలంటే చాలా కష్టమైన పని. ఎందుకంటే మన బీసీలు ఎస్సీని కలుపుకొని పోవడం అనేది కొద్దిగా కష్టసాధ్యం. కాబట్టి మనం ఈ 42% రిజర్వేషన్ తీసుకోగలిగితే అప్పుడు మన పక్కన ఎస్సీలు ఖచ్చితంగా మన పక్కన నిలబడతారు. అప్పుడు నియోజకవర్గాలు కూడా మన చేతిలో ఉంటాయి. అప్పుడు మనకి రాజ్యం ఆటోమేటిక్గా మన చేతి మీదకి వస్తుంది. దానికోసం మన అందరం కూడా బీసీలు ప్రతి ఒక్క సోదరుడు 42% రిజర్వేషన్ వచ్చేంత వరకు కూడా వాళ్ళ నోట్లో ఎక్కడ చూసినా, ఏ టీ సెంటర్లో చూసినా, ఏ బస్ స్టాండ్ సెంటర్లో చూసినా 42% రిజర్వేషన్ ఏమైందని ఒక డిస్కషన్ లో పోవాలి తప్ప ఇది ఎప్పుడు కూడా మర్చిపోవద్దు. ఎందుకంటే కేంద్ర ప్రభుత్వం 9 షెడ్యూల్లో పెట్టేంత వరకు ప్రతి బీసీ కూడా నిదట్లో కూడా ఇదే ఆలోచించాలని చెప్పేసి కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన పెద్దలందరూ కూడా ధన్యవాదాలు చెబుతున్నాను. సబ్స్క్రైబ్ చేసుకోండి TG24. సబ్స్క్రైబ్ TG24 TV. सब्सक्राइब कीजिए TG24 TV और एंजॉय कीजिए.